మాతృదేవోభవ. ఎంతటి మాట బల్కితివి ఈ పసికోనకు జన్మ జన్మ దుర్దంత దురంత దుఃఖములు రవ్వల బోలిక రాలిపోవా. నీవెంతటి మాట బల్కితివి నీ ఎంతటి తల్లి ఈ సుతుని ఆదరణంబును మెచ్చెనన్న నేనంతకు మించి కోరు పరమార్థము లేదిల మాతృదేవత. నేనంతకు మించి కోరు పరమార్థము లేదిల మాతృదేవత. రకరకాల పదార్థాల మీద మధురమైన శ్లోకాలు చెప్పిన వాళ్ళు సంస్కృతంలో చాలామంది ఉన్నారు. ఒక ఆయన మంచివాడు, ఆవిడ కాఫీ ఇవ్వగానే ఆవిడకి కాఫీకి ఇద్దరికీ సరిపోయేలా భజన చెప్పాడు. అది సంసారాల్లో నేర్చుకోవలసింది. శ్లోకాలు పద్యాలు ఛందోబద్ధంగా చెప్పలేకపోయినా మాట మాట్లాడడానికి ఏముందండి, ఆ భావం చెప్పచ్చు. ఈయన కాఫీ అందుకున్నాడు, మంచి గుమగుమలు పొగలతో ఉంది, సెగ పొగలు మంచి వేడిగా ఉండాలి కాఫీ. అమెరికా వాళ్ళు కూల్డ్ కాఫీ తాగుతారు, దరిద్రపు లక్షణం అంట. కూల్డ్ కాఫీ ఏమిటి, అందులో ఐస్ వేసుకుని మరీను. సరే, వాళ్ళ లక్షణాలు వాళ్ళవి. కానీ మనం మంచి వేడిగా లేకపోతే కాఫీకి అర్థం లేదు. పైగా ఇంత పెద్ద కప్పు అక్కర్లేదు, చిన్నది చాలు. ఓ చిన్న స్టీల్ గ్లాసులో చక్కగా, మరీ ఇంత కప్పు కాదు, కొంచెం గ్లాసులో పొగలు గక్కుతూ ఉంటే ఆ గ్లాసు కూడా ఎలా ఉండాలంటే దాని మీద మరకలు ఏమి ఉండకూడదు. పొరపాటున ఆడవాళ్ళు కొంతమంది ఊరికే వంటింట్లో ఆ పని ఈ పని చేస్తుంటారు కదా, ఆ కాఫీ కలిపేసి ఆ పట్టుకు అలా ఇచ్చేస్తే దాని నిండా చుక్కలు మరకలు, ఆ డికాషన్ అణువులు చికాగ్గా ఉంటుంది. శుభ్రంగా గుడ్డపెట్టి తుడవాలి, శుభ్రంగా ఉండాలి, కొత్త స్టీల్ గ్లాసులో ఉండాలంతే. అలాంటి గ్లాసులో కాఫీ ప్రియమైనటువంటి భార్య, అంటే భార్యే ప్రియం, ప్రియమైనటువంటి భార్య చేత్తో అందుకుంటే అసలు ఆ మనిషి మనస్తత్వం మధురాధర సంసర్గ శ్యామాచారుపయోధర వెంటనే వచ్చిందండి. పండితురే. అంచేత పిల్లని డాక్టర్కి ఇవ్వడం, ఇంజనీర్కి ఇవ్వడం ముఖ్యం కాదమ్మా, కవికి ఇచ్చి పెళ్లి చేయండి మీ పిల్లని, సుఖపడుతుంది. ఈ పెద్ద సంపాదనలో భోగాలు ఉంటాయో లేవో నేను చెప్పలేను, కానీ సుఖపడుతుంది, ఆనందంగా ఉంటుంది. కావలసింది మానసిక ఆనందం, ఈ భోగాలు కాదు. ఎంతసేపు 66 సోఫాలు ఉంటే ఉపయోగం ఉంటే కొట్టుకు చేస్తుంటే ఇద్దరును. వాళ్ళు సంసారం చాలా చిన్నది కావచ్చు, తక్కువ సామానం ఉండొచ్చు, కానీ ఇద్దరు దెబ్బలాడుకోరు. కవి అంత బాగుంటాడు. చూడండి కాఫీ మీద పద్యం ఎలా చెబుతున్నాడు. మధురాధర సంసర్గ శ్యామాచారుపయోధర స్నిగ్ధ సర్వాంగ సురభికి కాఫీ కస్మై న రోచతే. పైగా ఇది వచ్చిన సందర్భం ఏమిటంటే, ఆడవాళ్ళకు ఒక పద్ధతి ఉంటుందండి. కాఫీ ఇచ్చినప్పుడు అంటారు, అంటే దగ్గొస్తుందా విక్షి వ్యాపారం పోవడం అనకూడదు. ఆ ఉద్దేశం అది కదా, కాఫీ ఎలా ఉందో చెప్పమని. నేరుగా కాఫీ ఎలా ఉందని అడగరు, ఇలా ఏదో చేస్తారు, దాన్ని గ్రహించుకోవాలి. ఆ మాత్రం లేకపోతే సరసం తెలియదు. తాప్సీ అని గొప్ప నటీమణి ఉంది, ఆ అమ్మాయి ఈ మధ్య ఒక పత్రికలో ఇంటర్వ్యూ ఇచ్చింది. మీరు ఇలాంటివి చూస్తారు, మనం అలాంటివి కూడా చూస్తాం. నీకు ఎలాంటి మొగుడు కావాలని అడిగారు. హాస్యస్ఫురణ ఉన్నవాడు కావాలని అడిగింది. హాస్యస్ఫురణం ఏమంటాం, మనకి ఇప్పటికే 54 ఏళ్ళు బాగుండదు, కానీ ఏం చేద్దాం, హాస్యస్ఫురణ ఉన్నవాడు కావాలని అడిగింది. ఎందుకని, స్త్రీలకు సహజంగా ఈ హాస్యస్ఫురణ బాగుంటుంది, కావాలి వాళ్ళకి, సరసం తెలియాలి. ఏ ముద్దు మొహం వేసుకుని ఏంటది, ఆ సరసం అంటే ఇదే. ఆ మాటని చెప్పకుండానే అర్థం చేసుకోవడం. అందుకని అడిగింది ఆవిడ, కాఫీ ఎలా ఉందనే భావం వచ్చేలా. ఈయన చెప్పట్లేదు మామూలుగా అడగకముందు. అందుకని ఆవిడ ఏమైనా నచ్చుతుందా ఏమిటో, కష్టపడి వస్తున్నారు, ఏవో ఇస్తున్నాం, నచ్చుతున్నాయో లేదో, ఇదో మాట అంటారు. అంటే నచ్చుతోందని చెప్పమనే వాళ్ళు ఆ మాట అన్నారు కదా, కష్టపడిన దానికి ఇచ్చేది ఇదేమిటి గాడిద గుడ్డు అనకూడదు, చాలండి ఈ మాత్రానికి ఇచ్చాలంటారు. వెంటనే అమ్మో మాటను బట్టి మారిపోతుంది. అలా అన్నా కూడా వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే మెచ్చుకోమని అర్థం. ఇతను కాఫీ కస్మైన రోచి, అసలు ఈ కాఫీ నచ్చని వాడు కూడా ఉంటాడా, కస్మైన రోచితే. ఎందుకనట మధురాధర సంసర్గ, అసలు ఆ కాఫీ గ్లాసు ఇలా పెదవికి తగిలితే అద్భుతం, ఎంత బాగుంది, మధురాధర సంసర్గ. అంచేత అసలు ఆ పెదవులకి ఇలా తాకిస్తుంటే ఆ ఘుమఘుమ అనగా అద్భుతం అయ్యా. శ్యామ అంటే నలుపు రంగులో ఉండాలి కాఫీ. మరి ఏ కాఫీ కాఫీ తెల్లగా ఉంటుంది ఏమిటి, కాస్త చిక్కగానే ఉండాలని కాఫీ. మనం భయపడిపోతాం, కానీ స్ట్రాంగ్ కాఫీ తాగేవాడు దమ్మున్న మొగాడు. ఇంకా పలచగా వీడి జీవితం అంతా పలచనే. ఏ రుచి అయినా సరే, కారము తీపి చేదు, కాకరకాయ కూరతనం చేదుగానే మళ్ళీ అందులో బెల్లం ఏమిటి, అది తినలేకపోవడం, చేదు అన్నం, దాని పద్ధతి అది. ముందు మిరపకాయ బజ్జీ తింటారు, నాకు మంట ఎత్తిపోతుంది వాళ్ళు తింటూ ఉంటే. కారానికి కాదు, ఆ మిరపకాయ తీసేసి ఒట్టి శనగపిండి తింటారు. తినడం ఎందుకు ఆ మాత్రాన్ని మానేయక.
మిరపకాయ బజ్జీ అంటే ఆ శనగపిండితో పాటు బజ్జీ తినాలి. కొంతమంది ఇంకో రకం, దాన్ని చీల్చి దాంట్లో గడ్డి గాదర చెత్త చెదారం 100 రకాలు పెట్టడం. ఇందుకు టమోటాలు ఉల్లిపాయలు దీనికి పని లేక అవన్నీ అసలు రుచిపోతుంది. అవి ఏమీ పెట్టకూడదు. ఇప్పటికే నాకు నోరు ఊరుతోంది. ఆ మిరపకాయ శుభ్రంగా దాన్ని చీల్చి లోపల ఇదివరకే వామో ఏదో పెడతారు, జీలకర్ర, చాలు, అది చాలు, ఇంక అక్కర్లేదు. ఆ పైన ఆ మిరపకాయ అందులో ముంచేస్తే శుభ్రంగా చీయమని అంతే. శనగ కవచముని సలసలా వేగుచో కడుపులో రసనాడి కదలుచుండు అని మిరపకాయ బజ్జీ మీద చెప్పాను. శనగపిండి కవచంగా పెట్టుకుని ఆ మూకుళ్ళు అలా జీ జీ అని తిరుగుతుంటే మన కడుపులో రసనాడు జీ జీ అని తిరగదు దెబ్బకి. అటువంటి బజ్జీ హాయిగా వేడివేడిగా ఆ బడ్డీ గుడ్డ దగ్గర నుంచి తినాలి. కానీ దానికి మళ్ళీ వంకల పిండి తీసేసి మిరపకాయ తీసి ఇంకేమిటి ఇంకే అందులో ఉన్నది ఏమిటికి ముచ్చిక. అందుకని ఏ రుచికి ఆ రుచి సంపూర్ణంగా అనుభవించాలంటే కాఫీ చేదుగానే ఉండాలి, చిక్కగా ఉండాలి, కాస్త డికాషన్ ఎక్కువ వెయ్యాలి, పంచదార కొద్దిగా వెయ్యాలి, పానకం చేయకూడదు. అందుకని మధురాధర సంసర్గ శ్యామ, నల్లగా ఉండాలి, నలుపు రంగులో ఉంటుంది, చిక్కగా ఉంటాయి. చారు పయోధర, అద్భుతమైన మాట ఉంటుంది. సామాన్యమైన కవి రాయగలిగింది కదా, ఎవరు రాశారో తెలియదు. కానీ చారు పయోధర, పయోధర శబ్దానికి 2 అర్థాలు ఉన్నాయి. 2వ అర్థం తర్వాత చెప్పుకుందాం. అందులో వాళ్ళ ఆవిడ రావాలిగా మరి. పయోధర, చారు పయోధర, పయశబ్దానికి పాలు, పయోధర మరి కాఫీలో పాలు పోస్తారుగా. అందుకని చారు పయోధర, తీయని పాలు కూడా కలిగినది. మరి కాఫీలో మరి తీయటి పాలు పోయాలి. అందుకని మంచి చిక్కటి పాలు పోసావయ్యా, మరి ఆ పాలు కూడా సరిగ్గా లేకపోతే మళ్ళీ కాఫీ పోవడం. అందుకని శ్యామ నల్లగా ఉంది, చారు పయోధర చక్కగా మంచి తీయని పాలతో కూడా కూడి ఉంది. స్నిగ్ధ, స్నిగ్ధ అంటే మంచి రుచికరంగా, రస్య స్నిగ్ధ స్థిర హృదయ అంటాడు భగవద్గీతలో పరమాత్మ. ఆ స్నిగ్ధ అంటే మంచి మెరుపు, ఒక రకమైన కాంతి. అది నూనె వల్ల వస్తుంది. కాఫీలో నూనె పోసేస్తే బాగుండదు, కానీ కాఫీలో నురుగు వస్తున్నప్పుడు ఆ స్నిగ్ధత్వం వస్తుంది. స్నిగ్ధ మధురాధర సంసర్గ శ్యామాచారు పయోధర స్నిగ్ధ సర్వాంగ సురభి, సర్వాంగములు సురభి, గొప్ప సుగంధాన్ని వెదజల్లుతున్న కాఫీ. ఘుమఘుమ ఘుమఘుమ అంటారు. అందుకని ఆ మంచి కాఫీ, ఫిల్టర్ కాఫీ సరిగ్గా 60-40 కాఫీ పొడి ఒక 1/2 కేజీ తెచ్చుకొని కాస్త అప్పుడప్పుడు కలుపుకొని ఫిల్టర్ కాఫీ తాగుతూ ఉంటే లెక్కగా ఆ సురభి ఏమిటో అర్థమవుతుంది. కామధేనువు సురభిత్వమే. ఇంకా ఆ ఘుమఘుమలు చక్కగా అటువంటిప్పుడే కాస్త కూర్చొని టీవీ చూస్తూ ఉంటే ఏదో కాలక్షేపం, సంచలన వార్తలు టీలో నంచుకోవడం అని మా మిత్రుడు పాపినేని శివశంకరన్ అంటే కాఫీలో నంచుకోవచ్చు. అందుకే అలా అదో కాలం అప్పుడు దంపతులు కూర్చొని మాట్లాడుకుంటే దాని మించే వచ్చింది ఒక కప్పు కాఫీ, వీలైతే 4 మాటలు అని సినిమాలో కూడా అన్నారు. ఆ కాఫీ తాగినప్పుడు సరదాగా భార్యతో మాట్లాడాలని అనిపిస్తుంది. మరి ఇష్టమైన వాళ్ళతో మాట్లాడేది అప్పుడే. మంచి కాఫీ కోసం మా ఇంటికి రండి, కాఫీ కోసం కాదు, కబుర్ల కోసం. కాఫీ తాగుతూ మాట్లాడుకోవడం సరిగ్గా, అన్నం తింటూ మాట్లాడుకోవడంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఈ మెతుకులన్నీ ఎదుటి వాళ్ళ మీద పడతాయి. ఒక్కోసారి ఎక్కువ తింటాం, తక్కువ తింటాం, మధ్యలో ఎక్కిళ్ళు వస్తే నానా కూడా అవుతుంది. కాఫీ తాగేటప్పుడు ఆ ఇబ్బంది లేదు. అంటే కాఫీ తాగుతూ మాట్లాడుకోవచ్చు. మధురాధర సంసర్గ శ్యామాచారు పయోధర సర్వాంగ సురభికి స్నిగ్ధ సర్వాంగ సురభికి కాఫీ కస్మై నరోచతే. అటువంటి కాఫీని ఇష్టపడిన వాడు ఎవడు ఉంటాడు. ఇందులో వాళ్ళ ఆవిడ పరంగా, స్త్రీ పరంగా చెప్పిన అర్థం చూడండి ఎలా సరిపోయిందో. మధురాధర సంసర్గ, మధుర అధర సంసర్గ. అసలు నీ పెదవులు ఎంత బాగున్నాయి, బాగుందా అని అడుగుతున్నావు. కాఫీ బాగుండడం పక్కనట్టు ఆ మాట అడుగుతున్న విధానం ఎంత బాగుంది. అమ్మ బాబు, ఇంకా ఆవిడ ఉబ్బు తబ్బిబ్బై ఐసే ఎట్టే రొట్టే మట్టే పోది మాటకి. బాగుందా అనేది పక్కనెట్టవా, బాగుందా అని అడగడం ఎంత బాగుంది అని. సరస్వతీదేవి వీణ వాయించింది అమ్మవారి యొక్క కొలువులో మణిద్వీపంలో. ఆ ఒక అరగంట సేపు ఆవిడ సావకాశంగా రాగం, తానం, పల్లవి అన్నీ పాడాక అమ్మవారు వాణి బాగా పాడావే అందుట. ఆ మాట విని ఆవిడ ఎందులో నా పాట కంటే నీ మాటే బాగుంది, ఇంకా నేను వాయించడం అనవసరం, చోళం నిచూడయతి అంటారు శంకరాచార్య స్వామి సౌందర్యలహరిలో. ఆ వీణకి కవర్ కప్పేసింది. ఇంక ఈ వీణ తీయను నేనని, నీ మాటే బాగుంది, నాకు ఎందుకు వచ్చిన పాట ఇది. అలాగా అసలు ఏమిటయ్యా నువ్వు బాగుందా అని అడగడం అంటే, బాఫీ మాట పక్కనట్టు నువ్వు బాగుందా అని అడగడం ఎంత బాగుంది. అది మధురాధర సంసర్గ. ఆ ఎర్రటి తీయటి పెదవులతో బాగుందా అంటుంటే ఎంత బాగుంది, ఎంత సంతోషిస్తారండి ఈ మాటకి. శ్యామ, ఆవిడ నల్లగా ఉంది, అయినా కాంతిమంతంగా ఉంది. శ్యామలాంబిక, ఒక రకమైన కాంతి కలిగిన వాళ్ళని శ్యామల అంటారు, నలుపులోనే. చారుపయోధర, పయశబ్దానికి పాలు, పయస్సు ధరించినవి పాలిండ్లు అని వక్షస్థలం ఎంత ఆకర్షణీయంగా ఉంది, ఎంత ఉత్తేజకరంగా ఉంది అన్నట్టుగా చెప్పడం. చారుపయోధర, అందమైన వక్షస్థలం కలిగినది. అలాగే స్నిగ్ధ, మంచి స్నేహశీలి అని అర్థం. ఎంత అందంగా ఉన్నా స్నేహశీలి కాకపోతే ముద్దు ఎద్దు నిద్రాదేవత అయితే భార్య ఎందుకంటే పని లేక. అందుకని స్నిగ్ధ, స్నేహశీలం కలిగింది.
సర్వాంగ సురభికి, సర్వాంగాల నుండి ఒక సుగంధం వెదజల్లడం. శుభ్రంగా స్నానం చేసి జవ్వాది, కస్తూరి లాంటి దేశీయ సుగంధాలు ఉన్న జవ్వాదని ఖాదీ భాండార్లో దొరుకుతుంది. శుభ్రంగా కాస్త కొద్దిగా పౌడర్లో ఉండదు, వృక్షాల నుంచి తీస్తారు. కొద్దిగా ఇందులో వేసుకుని 2 బొట్లు నీళ్ళు వేసుకుంటే కాస్త తడుస్తుంది. శుభ్రంగా మెడ చుట్టూ రాసుకుంటే 2 గంటల పాటు ఆ సుగంధం ఎక్కడికే పోదు. మన విజయ రహస్యం అదే. అందుకే పైగా మంచి హాయిగా ఉత్సాహంగా ఉంటుంది పద్యాలు పాడడానికి, దానికి వంట చేయడానికి కూడా. అందుకని సర్వాంగ సురభికి, ఏమి సుగంధం పూసేవో కానీ ఎంత హాయిగా ఉంటుందో నువ్వు దగ్గరికి వస్తూ ఉంటే. కస్మైన రోచితే, కాఫీ కస్మైన రోచితే అంటే తరుణీ కస్మైన రోచితే. ఇష్టపడిన భర్త ఉంటాడా, వాడు జడ పదార్థం అన్నమాట, నిన్ను మెచ్చుకోవడం లేదు అంటే అని ఎంత అందంగా. మధురాధర సంసర్గ శ్యామాచారు పయోధర స్నిగ్ధ సర్వాంగ సురభికి కాఫీ కస్మైన రోచతే. ఒక మంచి సరదాయన పద్యం అనంతపంతుల రామలింగస్వామి గారని ప్యారడీ పద్యాలు రాసిపడాను. ఒక 70 ఏళ్ళు 80 ఏళ్ల క్రితం మాట. అప్పుడు భావకవిత్వం బ్రహ్మాండంగా రాజ్యమేలుతోంది. 1910, 20 ప్రాంతాల్లో 30 వరకు కూడా భావకవిత్వం రాజ్యమేలింది. 40 నుంచి శ్రీశ్రీ గారి మహాప్రస్థానం కారణంగా విప్లవ కవిత్వం వచ్చింది, అభ్యుదయ కవిత్వం వచ్చింది. ఇక తర్వాత 70 తర్వాత విప్లవ కవిత్వం వచ్చింది. భావకవిత్వం రాజ్యమేలే రోజుల్లో అది రాయప్రోలు వారు, కృష్ణశాస్త్రి గారు, ఇలాంటి వేదుల సత్యనారాయణ శాస్త్రి గారు, గౌతమి కోకిల వాళ్ళు చాలా బాగా రాశారు. కానీ మనకు తెలుగు వాళ్ళకు ఒక జబ్బు ఏమిటంటే ఏది బాగుంటే దాన్ని అనుకరించేయడం, ఇక 100 పుస్తకాలు పుట్టించేయడం, కంపు చేసేయడం. ఇది జపాన్లో ఒక ప్రక్రియ. హైకు బాగుందంటే కొంతమంది లలితానంద్ అని, తణుకు ప్రసాద్ గారని, ఇస్మాయిల్ గారు, సరే వీటికి ఆజ్యుడు, వాళ్ళు ఏవో రాశారు, మహానుభావులు బాగా రాశారు. ఈ తర్వాత ఎవడు పడితే వాడు ప్రతిదీ 3 లైన్లు ఓహో హోం 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 ఓహోం 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 అని 3 లైన్లు రాశాడు ఒకడు. హోకి హైకు, నేను అచ్చైన హైకు పుస్తకంలో చెబుతాను, అబద్ధాలు చెప్పడంలా నేను కల్పించలేదు. ఓహోం ఓహోం ఓహోం, మళ్ళీ ఓహోం ఓహోం ఓహోం, మళ్ళీ ఓహోం ఓహోం ఓహోం, అది హైకు 3 లైన్లు రాస్తే. ఎందుకంటే పల్లకి మోత. ఏది కవిత్వం కాదు. చాకటి బట్టలు అవుతుంటే ఢామ్ 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 వస్తుంది, అది కవిత్వం కాదా? దీపావళి బాణసంచా వెళ్తే వస్తుంది రాదా? ఇలా పాడు చేయకూడదు. ఆ అనుకరణ చేసి భావకవిత్వాన్ని చెడగొట్టి పారేశారు. అప్పుడు మహానుభావులు కొంతమంది పెద్దవాళ్ళు విమర్శి ఇదంతా పులుముడు కవిత్వం అండి, ఒక మాటలో చెబితే పోయి దానికి సాగదీస్తారు ఊరికే. ఇది ఏమీ లేదు ఇందులోను. దీనిలో పెద్ద భావకవిత్వం అంటే ఏమిటో. ఎందుకంటే కాల్పనిక సాహిత్యం అని రొమాంటిక్ పొయిటరీ అని ఇంగ్లీష్లో పుడితే దానికి అనుకరణగా ఇక్కడ పుట్టింది. ఆ ఇంగ్లీష్ వాళ్ళు, అమెరికా వాళ్ళ మనస్తత్వం నేను బాగా చూస్తున్నాను. 10-12 ఏళ్ళుగా అస్తమానం పెడుతూనే ఉంటాం ఈ దేశాలని. వాళ్ళు చిన్న విషయాన్ని కూడా గంభీరంగా భావిస్తారండి. అసలు వాళ్ళు నవ్వుకున్నప్పుడు ఎప్పుడైనా మనం కల్పించుకున్నా ఎందుకు నవ్వుతున్నారో గమనిస్తే దీంట్లో నవ్వాల్సింది ఏముంది అనిపిస్తుంది మనకి. వాళ్ళు ఏం పెద్ద సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ ఉన్న వాళ్ళు కాదు, ప్రతి దానికి అంతే. ఏదో ఎందుకు లేటుగా వచ్చామంటే ఓన్లీ టుడే అంటారు. ఓన్లీ టుడేగా నవ్వేది ఏముంది అందులో? అంతే, వాళ్ళు అలాగే నవ్వుతారు. మనకు ఆ తగిన సరసం ఉంటే కానీ అసలు మనం నవ్వం. ఒకడు ఆ వేదిక మీద చలోక్తులు చెబుతూ ఉంటారు కొంతమంది, దయచేసి నవ్వండి అని అడుగుతారంటే వారికి తెలుసు అనమాట అవి చలోక్తులు కావని. అని మనం మామూలుగా నవ్వం. మనం రసజ్ఞత ఎక్కువ, మనకి ఒక స్థాయిలో ఉంటేనే దాన్ని గ్రహిస్తాం మనం, భారతీయత. ఇలాగా ఈ పులుముడు కవిత్వం ఎక్కువైపోయి కృష్ణశాస్త్రి గారిని, రాయప్రోలు వారిని, వేదుల వారిని అనుకరించడం కోసం కొన్ని 100 మంది కవిత్వాలు రాయడం మొదలెట్టేసరికి పద్యాల్లోనే ఒళ్ళు మండి ఒకడు రాశాడు, అనంతపంతుల రామలింగస్వామి గారు. ఎలా ఉంటుందంటే భావకవిత్వం నేను చెబుతా అని సభలో చెప్పాడు. 2 కాకులు కూర్చుండే బండ మీద ఒండెగిరిపోయే ఇంకా అందుండు మిగిలే. 2 కాకులు కూర్చుండే బండ మీద ఒండెగిరిపోయే ఇంకా అందుండు మిగిలే. రెండవది పోయే పిదప అందుండు లేదు బండ మాత్రము పాపమందుండిపోయే. పద్యం ప్రకారం మీరు చూసుకుంటే చక్కగా తేటగీతి పద్యం. ఏమీ ఛందస్సు కానీ యతిప్రాసలకు కానీ ఏమీ జంకాల్సిన పనుల పైగా ప్రాసయిత కూడా వాడాడు మహానుభావుడు. 2 కాకులు కూర్చుండే బండ మీద 2 కాకులు ఉన్నాయట. ఒండెగిరిపోయే, కాసేపటి కూడా ఎగిరిపోయింది, ఎగిరిపోతే ఉంటాయా, ఎగిరిపోయిందట. ఇంకా అందుండు మిగిలి ఇంకొకటే ఉందట. మరి ఒకటి పోయాక ఒకటి ఉండకపోతే ఏమిటి? దీన్నే పొలవడం అంటారు. ఏముందో తెలియదు, ఊరికి సాగదీస్తాడు. ఇంక తర్వాత కూడా ఒకటి అందుండు మిగిలి, తర్వాత రెండవది పోయి అది కూడా పోయిందట. పిదప అందుండు లేదు, ఇంకా దాని మీద కాకులు లేవు, బండ మాత్రము పాపమందుండిపోయి. బండ ఉండిపోయింది, బండ ఎక్కడికి ఎగురుతుందండి? ఏముంది ఇందులో? 2 కాకులు బండ మీద ఉన్నాయి. మొదటేమో ఒకటి ఎగిరిపోయింది, ఇంకోటి ఉంది, కాసేపటికి అది కూడా ఎగిరిపోయింది. ఏమిటో ఎగరలేక బండ మాత్రం ఉండిపోయింది. ఇలాంటి పద్యాలు రాసి జనాలను బాధపడితే ఎలా ఉంటుందో చెప్పడం కోసం ప్యారడీకి రాశాడు.
రెండు కాకులు కూర్చుండె బండ మీద ఉండిగిరిపోయే ఇంకా అందుండు మిగిలే రెండవది పోయే పిదప అందుండు లేదు బండ మాత్రము పాపమందుండిపోయే అని అనుకరణ కోసం వాళ్ళని ఆక్షేపించడానికి రాశారు ఇలాగ. అంటే ఎప్పుడు అనుకరణ చేయకూడదు కవులు, దాని ప్రేరణతో సృష్టి చేయాలి. మీకు అలసాని పెద్దన మనుచరిత్ర మహాకావ్యం అందరూ ఒప్పుకుంటారు, కానీ మీరు గమనిస్తే కాళిదాసు ఛాయలు, శ్రీనాథుని ఛాయలు, ఆ మాటకు వస్తే శ్రీనాథుడిలో కాళిదాసు, మురారి, భారవి, భవభూతి వాళ్ళందరి ఛాయలు కనపడతాయి. కానీ ఎక్కడ దొరకరు వీళ్ళు బంగారంగా. అది స్ఫూర్తి ప్రేరణ పొంది వీళ్ళు సొంత భావుకత చూపించారు, కానీ పచ్చిగా ఉన్నదన్నట్టు అనుకరించలేదు. అలాగా మనం పుష్ప విలాపం రాశారు కరుణశ్రీ గారు, చాలా ప్రసిద్ధి జాగా. ఇంకా అక్కడి నుంచి ఆవకాయ విలాపం, మామిడికాయ విలాపం, తోట విలాపం, మా ఆవిడ విలాపం, బ్లేడు విలాపం, గడ్డం విలాపం, 100 విలాపాలు వచ్చాయి. అన్నీ పోయే పుష్ప విలాపమే మిగిలింది. ఈ సినిమా వాళ్ళు చేస్తూ ఉంటారు ఈ పనులు. ఓ సినిమా విజయవంతం కాగానే అదే మోడల్లో 10 సినిమాలు వచ్చేస్తాయి. ఇంకా పైగా అందులో ఎవరు హీరో హీరోయిన్గా వాళ్ళనే పెట్టేసి ఇంక వాళ్ళు విజయ్ అయిపోతారు. ఇంకా పైగా వాళ్ళకు ముద్ర పడిపోతుంది, వీళ్ళు ఈ పాత్రకు తప్ప ఇంక దేనికి పనికిరారండి. అలాంటి స్థితి ఎప్పుడూ కళారంగంలో రానివ్వకూడదు. ఈ కవిత్వమైనా, సంగీతమైనా, చలనచిత్రమైన కళారంగాల్లో ఈ మొద్దుబారిన స్థితి అంటాం, అనుకరించే స్థితి, మొద్దుబారిపోవడం, మొనాటిని, అది రానివ్వకూడదు. అది ఎప్పటికప్పుడు నవనవోన్మేషశాలిని ప్రతిభ. అంటే కవులు, కళాకారులు కూడా నిత్యం చదువుతూ ఉండాలి, అప్పుడు మన కొత్త ఊహలు పెరుగుతాయి. అలాగే ఒక మంచి సరదా అయినటువంటి జాతీయం ఏదో మక్కి కాపీ కొట్టేసాడు. ఇప్పుడు అనుకరణ ఒక్కోసారి ఏమంటే మక్కి అండి అయ్యి బాబు, కాళిదాసుది అసలు అస్థి నాస్తి విచికిత్సాహే తుషాతోదరిని ఎక్కడదండి ఇది? కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం మొత్తం మక్కి అని ఒక్క పదం కూడా వదలు. సరే, అది ఏం చేశాడో తర్వాత చూద్దాం. ఈ మక్కి ఏమిటి అసలు? ఏమిటి మక్కి? కీ కింద కావద్దు, ఏమిటిది? ఇది ఉర్దూ పదం. మక్కి అంటే ఈగ. మక్కి అని తహసీల్ ఆఫీసులో పుట్టిన మాట ఇది. అంటే తాలూకా ఆఫీసులో తహసీల్దార్ గారు పూర్వం చాలా పెద్ద ఉద్యోగి, తహసీల్దార్ గారు అమ్మాయి అని జమున నాయకిగా సినిమా కూడా వచ్చింది. ఇప్పుడు ప్రధానమంత్రి గారు అమ్మాయికి దిక్కులేదు, హోదాలన్నీ పోయాయి. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో కలిసే మొత్తం. ఇప్పుడు కలెక్టర్ గారిని కూడా ఎవరు లక్ష్య పెట్టట్లా. వెనక తహసీల్దార్ అంటే చాలా పెద్ద హోదా. తహసీల్దార్ గారు అబ్బాయికి మా పిల్లలు ఇచ్చామండి గొప్పగా చెప్పేవారు. ఇప్పుడు తహసీల్దారు, ఎంఆర్ఓ అన్నీ ఒకటే. ఎంఆర్ఓని కూడా పట్టించుకోవాలి. ఇప్పుడు తహసీల్దారులు పరిపాలన చేసినప్పుడు తాలూకా ఆఫీసులో ఈ రికార్డులు, భూమి రికార్డులు ముఖ్యంగా పెద్దవి ఉండేవి, బాగా పెద్దవి. మరి ఈ కంప్యూటర్లు అన్నీ లేవు, చిన్నవి పెద్దవి. పైగా భూమి వివరాలు ఎవరి పేరు మీద, సీరియల్ క్రమసంఖ్య, పేరు, తండ్రి పేరు, ఊరు, ఎప్పుడు పొలం ఎంత, దాని సర్వే నెంబర్ ఎంత, పాత నెంబర్ ఎంత, కొత్త నెంబర్ ఎంత, దాని విస్తీర్ణం ఎంత, అందులో పండేదంతా, పండంత, కట్టిన పన్ను ఎంత, దాని మీద తీసుకున్న అప్పులేమిటి, ఈ వివరాలన్నీ తెలియాలంటే ఇటు ఒక 10 గళ్ళు, ఇటు ఒక 10 గళ్ళు ఉండేవి ఖానాలు. దీని పెద్ద రికార్డులు. ఈ రికార్డు రాసేవాడు కూడా వాడు చాలా ఓపిక ఇలా తెరిచి పెద్ద బల్లమే కూర్చుని ఇలా పెట్టుకుని నెమ్మదిగా అవన్నీ రాసేవాడు. అప్పుడు రాస్తుంటే ఒకడు బదిలీ అయింది, కొత్త ఆయన వచ్చాడు. కొత్త ఆయన వస్తే ఆయన అడిగాడు, ఏమండి ఏం చేయాలి? ఏదో పెద్ద రికార్డు, ఏం చేసేది ఏమిటయా, ఎలా ఉందో అలా రాసేయి, గొడవలేదు. మళ్ళీ కొత్త రికార్డు ఏదో రాయాల్సి వచ్చింది, ఎందుకంటే వానకెందుకు తడిసింది, అది కొత్త రికార్డు రాయాల్సి వచ్చింది. అంటే రాసేవయ్యా ఉన్నట్టుగా రాయడానికి మళ్ళీ అడగడం ఏంటంది, పేజీ లేనిది వర్క్ అన్నారు, తిప్ప పేజీలు తిప్ప ఏముంటుంది రాసేయి, ఒక్కడు కూడా వదలకూడదు, మొత్తం ఉన్నట్టు రావాలన్నారు. అలాగేనన్నారు. ఇది కొంచెం ఔచిత్యం తక్కువ ఉన్నవాడు, అందుకని చూస్తుంటే ఆ పేజీలో ఓ చోట పెద్ద రికార్డు కదా, ఓ ఈగ చచ్చిపోయింది. ఎందుకుంది? ఇప్పుడు రాస్తుంటే ఈగ వచ్చింది. సాయంత్రం 5 అయింది, ఆ రికార్డు మూసేశాడు, ఆ మధ్యలో ఇరుక్కుపోయి వచ్చింది. వీడేమనుకున్నాడు, ఉన్నట్టు రాయమన్నా రాయగారు, తేడా వస్తే ఊరుకోరు, అందుకని ఈగని ఇప్పుడు ఇక్కడ పెట్టాలి. ఇక్కడ లేదు మరి ఈగ, నేను విషయాలు రాయమన్నది కానీ ఈగ దోమ రాయమని చెప్పలేదుగా, అందుకని ఈగ లేకపోతే మరి ఉన్నట్టు ఉండదుగా. అందుకని వీడు పని మానేసి ఆ ఆఫీసులో ఓ పూటల్లా తిరిగి ఓ ఈగను పట్టుకుని దాన్ని జాగ్రత్తగా పట్టుకొని చంపి దాన్ని అక్కడ అంటించాడు. అప్పుడు అది చూసి పై అధికారి అన్నాడు, ఓరు నీ ఇల్లు బంగారు కన్నా మక్కీ దాల్దియా, నేను అక్షరాలు రాయారంటే ఏకకి గొడవ పెట్టేసేవరా బాబు, ఇంత బుద్ధి లేకపోతే అలా, కామన్ సెన్స్ అంటారు. అప్పుడు చూసింది మక్కీ పలుకుబడిలో మక్కీకి సుమతి మంతులు కొందరు వెక్కిరింతురు అని కొంతమంది రాశారు కూడా. అందుకే అలాగా ఎప్పుడు మనం పనిని మక్కి చేయకూడదు. అనువాదాలు ఎప్పుడు అసలు తీసుకున్న భాష కంటే మనం ఏ భాషలోకి అనువాదం చేస్తున్నామో ఆ భాషలో మనకి నిష్ణాతృత్వం అధికంగా ఉండి ఆయన చెప్పిన భావాన్ని ఈ జాతి ప్రజలు ఎలా భావిస్తారో ఆ భాషలో చెప్పాలి.
అందుకని మొక్కకి మొక్క అనువాదం చేసేస్తే ఇంకేముంది. అప్పుడు అది మక్కికి మక్కి కాకుండా సహజంగా ఆ జాతి ప్రజలకు ఆనందం కలిగించే విధంగా, రసాస్వాదన కలిగించే విధంగా ఉంటుంది అది. అలాంటి దానికోసమే ఈ జాతీయ, లేకపోతే ఉట్నే మక్కికి మక్కి మొక్కకి మొక్క అన్నట్టుగా ఉంటుంది అబ్బాయి అంటారు. తూచా తప్పకుండా అనేది కూడా దానివల్లనే వచ్చింది. మళ్ళీ వారం కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.